ప్రస్తుతం తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాజకీయాలంతా కూడా వాడివేడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గమనించిన తర్వాత బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఈ బడ్జెట్ మాత్రం ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుందని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వారు ఏం కామెంట్ చేశారనేది ఒకసారి చూద్దాం. ఇక కొండంత ఆశ చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఇదని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక 6 గ్యారెంటీలపై ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారనేది వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారెంటీకి సంబంధించినటువంటి స్కీమ్ విషయం ఒకసారి మనం గమనిస్తే 6 గ్యారెంటీ స్కీమ్ అనేక పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. ఆ పథకాలు ఏవేవి అన్నది కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడే విధంగా ఈ యొక్క స్కీమ్స్ ఉన్నాయనే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరిగింది. మొదటగా ఒక విధంగా చెప్పారు, దాని తర్వాత మరొక విధంగా డైవర్ట్ చేసే విధంగా ఈ స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కూడా దీనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక బడ్జెట్లో రైతులకి అన్యాయం జరిగిందనే అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కామెంట్స్ కూడా చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ రైతులకి మొండి చేయిగా మారిందనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఇక రైతు బంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు పెట్టారనే అంశాలపై కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా రైతు బంధు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే రైతు బంధు కేవలం కొంతమందికే పడుతుంది. మొదటిగా ఎకరం అర్ధెకరం ఉన్నటువంటి వారికి మాత్రమే పడింది. దాని తర్వాత చిన్న పడుతుందన్న అంశాలపై కూడా ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా రైతు బంధును కూడా మేము వేస్తాము అని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు బంధు ఆ డబ్బులు కావాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ డబ్బులు కావాలనే అంశాలపై కూడా ఎక్కువగా ప్రజలకి ఫోకస్ కూడా చేయడం జరిగింది ఆనాడు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు రైతు బంధు సంబంధించినటువంటి విషయం కొంత వివాదంగా కూడా మారింది. ఏ విధంగా ఉండబోతుంది అంటే రైతు బంధుకి కొన్ని ఆంక్షలు కూడా విధించడం వల్ల రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారనే అంశాలపై కూడా వారు బీఆర్ఎస్ నేతలు హైలైట్ కూడా చేయడం జరిగింది. రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కూడా కేటాయింపులు లేవనే అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఇక నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కువగా హైలైట్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో కేవలం కొంతమందికే అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉంది. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తాము చేసినప్పటికీ కూడా చేయలేదని చెప్పడం ఇది సరికాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ విధంగా ఆరోపణ చేస్తున్నారు. ఇక మరొక విషయం చూస్తే అధికారంలోకి రాగానే రైతులకి బోనస్ అన్నారు, బడ్జెట్లో కేటాయించలేదు అనే అంశాలను కూడా హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో అసెంబ్లీ సెషన్ కూడా జరిగాయి. కానీ ఈ అసెంబ్లీ సెషన్స్లో ఈ బోనస్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కడ ప్రకటించలేని అంశాలను కూడా వారు లేవనెత్తడం జరిగింది. ఇక రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురి కాక తప్పదు అనే అంశాలను కూడా వారు హైలైట్ కూడా చేయడం జరిగింది. ఎక్కడ 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని చెప్పేసి కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో కూడా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తం చూడాల్సిందంటే ఈ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అంటే 2.75 అంచనాలతోటి ఈ యొక్క బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇంకా రైతులకు సంబంధించినటువంటి నిధులు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఇది కేవలం కావాలని చెప్పి వారు ఏదో ప్రచారం కోసం అంగు ఆర్భాటాలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక చూడాల్సిందంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు కేసీఆర్ కొంత సైలెంట్గా ఉండడం జరిగింది. ఇక నల్గొండలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ ఏదైతుందో ఆ సభ వేదిక కూడా కేసీఆర్ ఎన్నికల శంకరావం మోగించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఆల్రెడీ ఇటు ఎంపీకి సంబంధించినటువంటి అంశాలపై కేసీఆర్ ఫోకస్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఎంపీ ఎట్టి పరిస్థితుల్లో తాము 17 స్థానాల్లో మినిమం 10 నుంచి 12 స్థానాలు కైవసం చేసుకోవాలనే విధంగా కేసీఆర్ కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేల
కసరత్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో చూడాల్సింది ఈ రాజకీయాలు ఎటువైపు మళ్ళబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఇవి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో చూడాల్సింది ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఎంతవరకు జరుగుతుంది. ఒకవేళ 100 రోజుల తర్వాత ఇంప్లిమెంటేషన్ కాకపోతే ఏ విధంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది.